రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రధానమంత్రి యోగా ప్రతి ఒక్కరూ చేయాలని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. కానీ 40 ఏళ్ల కిందటే ఈ యోగా విలేజ్ విశాఖలో మొదలైంది. అసలు ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంత ప్రాధాన్యత, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏయూ అధ్యాపకులు రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యోగా విలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు ఇంత ప్రాధాన్యత? ఇప్పుడు నరేంద్ర మోడీ గారే పూర్తిగా దీన్ని ప్రచారం చేశారు. నేను ప్రొఫెసర్ కె రమేష్ బాబుని, ఆంధ్ర యూనివర్సిటీ యోగా డిపార్ట్మెంటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని. ఈ యోగా డిపార్ట్మెంటు ఇప్పుడు ప్రస్తుతం దీని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా కాన్షియస్నెస్ అండ్ నేచురోపతి. ఇంతకుముందు దీన్ని ది ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ కాన్షియస్నెస్ అనే పేరు మీద ఫార్మర్ వైస్ ఛాన్సలర్ పద్మభూషణ్ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు గారు ఆయన వీసీగా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి ఆ సమయంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్ ఆయన ఈ సంస్థని ఇనాగ్రల్ చేయడం జరిగింది 1985లో. అప్పటి నుంచి కార్యక్రమాలు కొన్ని ఒక 2 భాగాలుగా ఉండేవి, రీసెర్చ్ వింగు, తర్వాత మామూలుగా పబ్లిక్ వింగ్ అని చెప్పి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి 2009లో డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్గా మార్చి రకరకాల కోర్సులు ఆఫర్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ యోగా డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా పబ్లిక్ కొరకు, అంటే కేవలం అకాడమిక్ ప్రోగ్రామ్సే కాకుండా సొసైటీ కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 నుంచి 9 గంటలకి యోగా క్లాసులు గంటకి ఒక బ్యాచ్ చొప్పున ఉంటాయి. అట్లానే ఈవినింగ్ 4 to 6 మధ్య గంటకి ఒక పబ్లిక్ క్లాసెస్ ఉంటాయి. ఇవి కాకుండా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ కాబట్టి అకాడమిక్ ప్రోగ్రామ్స్, డిప్లొమా ఇన్ యోగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద 6 months పార్ట్ టైం కోర్స్ అనమాట, అదొకటి ఆఫర్ చేస్తుంది డిపార్ట్మెంటు. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ యోగా, ఇది 1 year కోర్సు, ఇది కూడా పార్ట్ టైం కోర్స్ అనమాట. డిగ్రీ, ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ. తర్వాత 2011లో ఎంఏ యోగా అండ్ కాన్షియస్నెస్ 2 years ఫుల్ టైం కోర్సు ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఫుల్ టైం కోర్సు. చెప్పాలంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రాల్లో ఇలాంటి సంస్థ మన ఆంధ్ర యూనివర్సిటీకి ఇది ఒక కానుక అనమాట. ఈ యోగా డిపార్ట్మెంట్ అనేది మనకి సౌత్ ఇండియాలోనే ఇలాంటి డిపార్ట్మెంట్ మనకి ఎక్కడ కనపడదు, ఏ యూనివర్సిటీలో కూడా, సౌత్ ఇండియన్ యూనివర్సిటీస్లో. ఇది తర్వాత 2018లో పిహెచ్డి ప్రోగ్రామ్స్ యోగాలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ యోగా చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎందుకు ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడ్డారు? యోగా అనేది ఇది మనకి యోగ శాస్త్రం అయితే ప్రాచీన వేదాల్లో ఉన్నటువంటి శాస్త్రము. ఋషులు, మహర్షులు, మునీశ్వరులు, యోగులు వాళ్ళు ధ్యానం ద్వారా ఈ యోగ విద్యని మనకి ప్రపంచానికి అందించడం జరిగింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, అల్టిమేట్ పర్పస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తాను దైవ స్వరూపము, ఆత్మస్వరూపము, దాన్ని రియలైజేషన్ పొందటమే యోగం యొక్క అల్టిమేట్ గోల్. అయితే దానికి ప్రాథమికంగా ఆ స్థితి పొందాలన్నట్లయితే మెడిటేషన్, ధ్యానం మాత్రం తప్ప మరొక మార్గం లేదు. ఆ మెడిటేషన్ చేయాలంటే చక్కగా సుఖంగా కంఫర్టబుల్గా 1 గంట 2 గంటలు స్థిరంగా కూర్చోవాలి. మరి అట్లా కూర్చోవాలన్నట్లయితే ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరం ఏ నడుము నొప్పులు, తర్వాత మెడ నొప్పులు, ఆర్థరైటిస్, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనం నిశ్చలంగా ఎక్కడ కూర్చోలేం. అందుట్లో ఆ విధంగా కూర్చుంటానికి యోగంలో భాగంగా అయినప్పటి ఆసనాలని అభ్యాసం చేయడం ద్వారా రకరకాల బాడీ పోస్చర్స్, యోగాసనాస్ అంటారన్నమాట, వాటిని చేయడం ద్వారా చక్కగా స్పైన్ మంచి ఫ్లెక్సిబిలిటీగా ఉండటము, మజిల్ స్టిఫ్నెస్ తగ్గటము, జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ పెరగటము, వెయిట్ తగ్గటము, ఇదంతా కూడా బాడీ ఫిట్నెస్ వస్తుంది అనమాట కూర్చుంటానికి అనమాట. ఆ తర్వాత ధ్యానం చేయాలంటే కేవలం బాడీ ఫిట్నెస్ కాకుండా మనసు కూడా ఏకాగ్రత లభించాలి. ఆ మనసు మరి ఎప్పుడు కూడా నిరంతరం కూడా క్షణకాలం కూడా మనం ఖాళీగా ఉండదు. ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడా రకరకాల కళలు, ఆలోచనల్లో కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. మరి ఆ మనసుని నిశ్చలతపరచాలి, ఏకాగ్రతపరచాలన్నట్లయితే యోగా ప్రాక్టీస్లో మరొక టెక్నిక్ ప్రాణాయామం అని చెప్పి ఉన్నది. ఈ శ్వాసకు సంబంధించి ఉందన్నమాట. ఆ శ్వాసకు సంబంధించిన ప్రాణాయామ అభ్యాసం చేయడం ద్వారా చక్కగా మనసు కూడా మన నియంత్రణలోకి వస్తుంది. ఎప్పుడైతే మన మనసు నియంత్రణలోకి వచ్చిందో ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉంటాయి. మనసు, ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండి చక్కగా శరీరం కూడా ఫిట్నెస్గా ఉన్నప్పుడు చక్కగా ధ్యానం కూర్చొని ఒక అతీంద్రియ స్థితిలోకి వెళ్ళి ఆనందాన్ని, మనం జనరల్గా ఏంటంటే మనం ఆనందం పొందాలంటే ఒక మనిషో, ఒక వ్యక్తో, తనకు నచ్చిన వ్యక్తి కానీ, తనకు నచ్చిన వస్తువు కానీ, తనకి ఇష్టమైన పదార్థం కానీ ఏదో ఒకటి ఉండాలి ఆనందంగా ఉండాలంటే. కానీ ఇవేమీ లేకోకుండా, పైన ఎక్స్టర్నల్ అంటూ ఏమి లేకోకుండా కేవలం ధ్యానం ద్వారా అంతర్గతంగానే, ఇంటర్నల్గానే ఆ ఆనంద స్థితి అనేది చక్కగా పొందవచ్చు. ఎప్పుడైతే మనసు ఆనంద స్థితిలోకి వెళ్ళిందో ఆ ఒత్తిడి అనేవి ఆటోమేటిక్గానే పూర్తిగా
నివారించబడతాయి. ఎప్పుడైతే ఒత్తిళ్లు నివారణయో ఆ ఒత్తిడి వలన వచ్చిన వ్యాధులు మన శరీరం మీద బీపీ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అల్సర్స్, డైజెషన్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. అంటే మానసిక ఒత్తిడి వలన వచ్చిన వ్యాధులు అని చెప్పి. ఇవన్నీ కూడా ఒత్తిడి నివారణ చేసుకోవాలంటే మనకి ఏ మెడిసిన్స్ కానీ ఏ వైద్యంలో కూడా అవ్వదు. మనం చూసినట్టయితే చివరికి యోగా ప్రాక్టీస్లో కూడా ముఖ్యంగా మెడిటేషన్, ధ్యానం ద్వారా ఆ ఒత్తిడి, దానికి ముందుగా ప్రాణాయామం, దానికి ముందుగా ఆసనాలు, దానికి ముందుగా శుద్ధి క్రియలు ఉంటాయి అన్నమాట. ఒక 6 రకాల పద్ధతులు ఉంటాయి. శరీరంలో లోపల అవయవాలని, అంతర్గత అవయవాలని ఆ శుద్ధి క్రియల ద్వారా శుభ్రం చేసుకొని, ఆ తర్వాత చక్కగా ఆసనాలు చేసుకొని బాడీ ఫిట్నెస్ సంపాదించుకొని, తర్వాత ప్రాణాయామం ద్వారా మనో ఏకాగ్రత సంపాదించుకొని, తర్వాత మెడిటేషన్ అభ్యాసం చేసినట్లయితే మనిషి నిరంతరం కూడా జీవితాంతం కూడా హాయిగా ఆనందంగా అనుభవించడం జరుగుద్ది. అందువల్లనే దీన్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని గుర్తించడం జరిగిందనమాట. కానీ నేటి యువత టెక్నాలజీ పెరుగుతుంది, ఎక్కువగా జిమ్లకు వెళ్తున్న పరిస్థితి, యోగాపై పెద్దగా శ్రద్ధ కూడా పెట్టడం లేదు. దీని మీద ఏ విధంగా ఉంటారు? ఎక్కువగా పెద్దలు దీనికి వస్తుంటారు. అదేం కాదు. ఇప్పుడు మనకి శాస్త్రంలో కూడా యువా వృద్ధోతి వృద్ధోవా వ్యాధితో దుర్బులోపివా అభ్యాస అంటే ఏంటి? యోగాభ్యాసం చేయాలంటే పెద్దలని ఎక్కడ లేదు శాస్త్రంలో. యువకులు చెప్పాలంటే యువకులతోనే ప్రారంభం చెప్పి యోగశాస్త్రం చెప్తుంది. యువకులు, వృద్ధులు, అతి వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఎలాంటి వాళ్ళైనా సరే యోగానికి అర్హులు అని చెప్పి మనకి శాస్త్రంలో తెలియజేయబడింది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యూత్ కానీ టెక్నాలజీ ఇవంతా కూడా వాళ్ళు వెళ్ళనివ్వండి. కానీ యోగాలో ఉన్నటువంటి ఇప్పుడు ఏది మనం ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా జిమ్కి వెళ్ళాలన్నా, జాగింగ్కి వెళ్ళాలన్నా, వాకింగ్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలి. కానీ యోగా ప్రాక్టీస్ అనేది ప్రారంభంలో కొంచెం ఒక 1 month 2 months నేర్చుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాం అసలు. మీ ఇంటిలోనే, మీ గృహంలోనే ఒక మ్యాట్ వేసుకొని సంపూర్ణంగా ఆరోగ్యాన్ని మీరు పొందవచ్చు అనమాట. ఇది యోగా డే సందర్భంగా ఈరోజు పూర్తిగా యోగా మనిషి జీవితంలో ఒక పార్ట్. మన ఇంట్లోనే టైం కూడా సేవ్ అవుతుంది, బయట కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా లేదు. ఆ రకరకాల ఆసనాలు వేసి యోగా చేయడం వల్ల నిత్యం స్ఫూర్తి అయితే పెరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.